హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం శ్రీవారి ప్రియురాలు పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే వాడు ఆ కొత్త ఫ్లాట్ కొనడానికి బ్యాంక్ లోన్ కోసం ఈ పొలాన్ని తన పేరు మీదకు మార్చుకోవాలని డ్రామా ఆడుతున్నాడు కదా. ఇప్పుడు మనం వాడికి మాత్రం అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని నమ్మిద్దాం. కానీ మనం ఆ ఆస్తిని వాడి పేరు మీద రాయటం బదులుగా నా పేరు మీద ఉన్న ఆ 10 ఎకరాల పొలాన్ని మీ ఇద్దరి పేరు మీదకి రివర్స్ గిఫ్ట్ డీడ్ చేస్తాను. ఆ లాయర్ గారు చెప్పిన సలహా ఇదే. ఆస్తి నా పేరు మీద ఉంటే రేపొద్దున విడాకుల సమయంలో వాడు అందులో వాటా అడిగే అవకాశం లేదా నన్ను మానసికంగా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. అదే మీ పేరు మీదకు మార్చేస్తే ఆస్తిపై వాడికి చట్టపరంగా ఇలాంటి హక్కు ఉండదు. ఆ తర్వాత మనం వాడికి చుక్కలు చూపించవచ్చు అని ఎంతో స్పష్టంగా వివరించింది కావ్య. రామచంద్రరావు గారికి కూతురు ఆలోచన విధానం చూసి ఆశ్చర్యంతో పాటు కొండంత ధైర్యం వచ్చింది. ఎంత తెలివిగా ఆలోచించావమ్మా. లాయర్ గారు చెప్పింది 100% నిజం. ఆస్తి వాడి చేతికి వెళ్ళకూడదు, నీ పేరు మీద ఉండకూడదు. రేపే మనం మన ఊర్లో ఉన్న లాయర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి ఈ గిఫ్ట్ డీడ్ పేపర్స్ రెడీ చేద్దాం. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పని ముగించేద్దాం అనేంత ఉత్సాహంగా అన్నాడు. పార్వతమ్మ మాత్రం ఇంకా భయపడుతూనే ఉంది. మరి ఈ విషయం అల్లుడికి తెలిస్తే వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో తల్లి అంది కంగారుగా. వాడికిప్పుడే తెలియదమ్మా. ఆస్తి వాడి చేతికి వస్తుందన్న భ్రమలో వాడున్నాడు. నా పట్ల ఎంతో ప్రేమ నటిస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ అయ్యేదాకా నేను కూడా వాడికి భార్యగానే నటిస్తాను. డాక్యుమెంట్లన్నీ పక్కయ్యాక లాయర్ ద్వారా నేనే వాడికి లీగల్ నోటీసులు పంపిస్తాను. వాడి జీవితం ఆ అనిత కెరియర్ అన్నీ రోడ్డు మీదకు లాగుతాను. వాళ్ళు ఆడిన నాటకానికి నేను వాళ్ళకిచ్చే బహుమతి ఇదే అని కావ్య కళ్ళల్లో కసి మెరిసింది. ఇదే సమయంలో కావ్య ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద రవి కాలింగ్ అని పడింది. ఆ చూడగానే రామచంద్రరావు గారి ముఖం కోపంతో ఎర్రబడింది. ఇవ్వు, నేను మాట్లాడతాను వాడితో. వాడి బండారం నాకు తెలిసిపోయిందని వాడికి చెప్పుతో బుద్ధి చెబుతానని అంటాడు అని ఫోన్ లాక్కోబోయాడు ఆయన. కావ్య వెంటనే ఆయన్ని ఆపి, వద్దు నాన్న, ఇప్పుడు మనం ఆవేశపడితే మన ప్లాన్ అంతా దెబ్బతింటుంది. నేను మాట్లాడతాను, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది. తన గొంతును మామూలుగా చేసుకుని స్పీకర్ ఆన్ చేసింది. హలో అండి అంది కావ్య ఎంతో మామూలుగా. హలో కావ్య, కర్నూలు చేరుకున్నావా? ప్రయాణం బాగానే జరిగిందా అని ఎంతో ప్రేమగా అడిగాడు రవి. చేరుకున్నా అండి, అంత బాగానే ఉంది. మరి మీ నాన్నగారితో మాట్లాడావా? మన బెంగళూరు ఫ్లాట్ విషయం రిజిస్ట్రేషన్ పని ఏమైంది? లోన్ కోసం బ్యాంక్ వాళ్ళు పేపర్స్ అడుగుతున్నారు అని అసలు విషయం బయట పెట్టాడు. వాడికి కావాల్సింది భార్య క్షేమం కాదు, ఆస్తి పేపర్లని ఆ ఒక్క మాటతో అక్కడున్న తల్లిదండ్రులకు కూడా స్పష్టంగా అర్థమైంది. కావ్య తన తండ్రి వైపు చూసి కన్ను గీటి మళ్ళీ ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడినా అండి, నాన్నగారు లాయర్తో అన్ని డాక్యుమెంట్లు రెడీ చేయించారు. రేపు ఉదయం మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రేపే పూర్తవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. బ్యాంక్ వాళ్లకు డాక్యుమెంట్లు 2 రోజుల్లో అంతాయని చెప్పండి అని ఎంతో నమ్మకంగా అబద్ధం చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ప్రాసెస్ పూర్తవుతుంది అన్నదే నిజం, కానీ ఎవరి పేరు మీద అన్నది వాడికి తెలియని సస్పెన్స్. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్ కావ్య. మీ నాన్నగారికి నా థ్యాంక్స్ చెప్పు. రిజిస్ట్రేషన్ అవ్వగానే నాకు కాల్ చేసి కన్ఫర్మ్ చెయ్యి. ఐ లవ్ యూ కావ్య. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని ఎంతో పొంగిపోతూ నాటకం ఆడారు రవి. సరేనండి, రేపు పని అవ్వగానే మీకు కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసింది కావ్య. ఫోన్ కట్ చేయగానే రామచంద్రరావు గారు, చూసావా వాడి నటన? ఆస్తి వస్తుందంటే ఎంతలా బుకాయిస్తున్నాడు. వీడు మనిషా లేక రాక్షసుడా అన్నారా అసహించుకుంటూ. వాడు రాక్షసుడే నాన్న, కానీ ఆ రాక్షసుని అంతం చేయాలంటే మనం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రేపు ఉదయం మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ పని పూర్తి చేద్దాం. ఆ తర్వాత మా లాయర్ ప్రకాష్ గారికి ఆ డాక్యుమెంట్ కాపీ పంపిస్తాను. తదుపరి రియాక్షన్ ఆయన తీసుకుంటారు అని చెప్పింది కావ్య. ఆ రాత్రి కావ్య కుటుంబంలో ఎవరికి నిద్ర పట్టలేదు. పార్వతమ్మ మనసులో కూతురు భవిష్యత్తు గురించిన ఆందోళన, రామచంద్రరావు గారి మనసులో తన అల్లుడు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి. కావ్య మనసులో మాత్రం ఒకటే లక్ష్యం,
రేపు జరగబోయే రిజిస్ట్రేషన్తో రవి వేసిన కుట్రకు తొలి ఎదురు దెబ్బ కొట్టడం. సోమవారం ఉదయం 10 గంటలు కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీసు జనాలతో రద్దీగా ఉంది. ఆస్తి కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో సందడిగా ఉంది. కావ్య తన తండ్రి రామచంద్రరావు గారితో కలిసి అక్కడికి చేరుకుంది. వాళ్ళ కుటుంబ లాయర్ సుబ్బారావు గారు ముందే అక్కడికి వచ్చి డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసి ఉంచారు. రామచంద్రరావు గారు, అన్నీ మీ అమ్మాయి చెప్పినట్టే రెడీ చేశాను. ఈ 10 ఎకరాల పొలం మళ్ళీ మీ ఇద్దరి పేరు మీదే గిఫ్ట్ డీడ్ కింద రిజిస్టర్ అవుతుంది. కావ్య ఇందులో డోనర్గా, మీ డోనీగా సంతకాలు చేయవలసి ఉంటుంది. ఒక్కసారి డాక్యుమెంట్ రిజిస్టర్ అయిందంటే ఈ ఆస్తిపై మీ అల్లుడికి కానీ రేపొద్దున కావ్యకి కానీ చట్టపరంగా ఎలాంటి హక్కు ఉండదు. ఇది మీ నిర్ణయమే కదా అని లాయర్ సుబ్బారావు గారు మరోసారి నిర్ధారించుకున్నారు. అవును సుబ్బారావు గారు, నా కూతురు ప్రాణాలు కాపాడడానికి, ఆ మోసగాడి ఆట కట్టించడానికి ఇదే సరైన మార్గం. పేపర్స్ ఇవ్వండి అని ఎంత దృఢంగా అన్నారు రామచంద్రరావు గారు. కావ్య డాక్యుమెంట్ల వైపు చూసింది. ఆ కాగితాల మీద తను పెట్టబోయే సంతకం కేవలం ఆస్తి బదిలీకి సంబంధించినది మాత్రమే కాదు, అది తన జీవితంలో ఓ కొత్త పోరాటానికి నాంది. రవి మరియు అనితలు తన కోసం అల్లిన ఉచ్చును ముక్కలు చేస్తూ వాళ్ళ ముఖం మీద తాను కొట్టబోయే తొలి దెబ్బ. కావ్య పెన్ తీసుకుని డాక్యుమెంట్ల మీద సంతకం చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రతి సంతకంలో ఆమెలో ఒకప్పటి భయం పూర్తిగా పోయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం లోపలికి వెళ్లారు. వేలిముద్రలు, ఫోటోలు అన్నీ తీసుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కావ్య ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. స్క్రీన్ మీద రవి ఆస్తి తన చేతికి వచ్చేస్తుందన్న ఆతృతతో రిజిస్ట్రేషన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోవడానికి కాల్ చేస్తున్నాడు. కావ్య ఫోన్ స్క్రీన్ వైపు చూసి ఒక చిన్నగా నవ్వింది. సబ్ రిజిస్టర్ ముందు నిలబడి కావ్య బయోమెట్రిక్ వేలిముద్ర వేస్తుంది. సరిగ్గా అదే సమయానికి చేతిలో ఉన్న ఫోన్ మళ్ళీ మోగుతుంది. స్క్రీన్ మీద రవి ఆస్తి తన చేతికి వచ్చేస్తుందన్న ఆతృత, లోన్ ప్రాసెస్ కోసం పేపర్లు ఎప్పుడెప్పుడు అంతాయన్న కంగారతని కాల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే ఉన్న రామచంద్రరావు గారు ఫోన్ వంక చూసి, ఎంత ఆబగా ఉన్నాడు చూడువాడికి, ఫోన్ లిఫ్ట్ చేయకమ్మా, ముందు ఈ పని పూర్తి కానివ్వు అని నెమ్మదిగా అన్నాడు. కావ్య తలూపుతూ ఫోన్ని సైలెంట్లో పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది సార్. ఈ ఆస్తి ఇప్పుడు మీ ఇద్దరి పేర్ల మీదకు విజయవంతంగా బదిలీ అయింది. ఇదిగోండి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీ అంటూ లాయర్ సుబ్బారావు గారు ఆ పేపర్స్ రామచంద్రరావు గారి చేతికిచ్చారు. ఆ కాగితాలను చేతిలోకి తీసుకోగానే ఆయన కొన్నంత బరువు దిగివచ్చినట్టు అనిపించింది. తన కూతురి భవిష్యత్తు కాపాడగలిగానన్న తృప్తి ఆయన ముఖంలో కనిపించింది. ఆఫీస్ బయటకు రాగానే కావ్య ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన భుజంపై ఉన్న ఒక పెద్ద భారం, భయం తొలగిపోయిన భావన. ఇప్పుడు తన స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలదు. నాన్న, మనం అనుకున్న మొదటి అడుగు విజయవంతంగా పూర్తయింది. ఇక రవిగాడి ఆట మొదలు పెట్టాలి. నేను వాడికి కాల్ చేస్తానని చెప్పి తన ఫోన్ తీసుకుంది కావ్య. ఫోన్ అన్లాక్ చేయగానే రవి నుంచి 10 మిస్డ్ కాల్స్, వాట్సాప్లో 5 మెసేజ్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యిందా? ఎంత సమయం పడుతుంది? లోన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కావ్య, కాల్ లిఫ్ట్ చేయి అంటూ వరస పెట్టి మెసేజ్లు పంపాడు. కావ్య ఒక చిన్న వెటకారపు నవ్వు నవ్వి తిరిగి కాల్ చేసింది. హలో కావ్య, ఏమైంది? ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని ఆతృతగా ఒక రకమైన అసహనంతో అడిగారు రవి. సారీ అండి, రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను కదా, ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడే ప్రాసెస్ అంతా పూర్తయింది, డాక్యుమెంట్లు చేతికి వచ్చాయి అని ఎంతో ప్రశాంతంగా తీయగా చెప్పింది కావ్య. అవతల వైపు రవి గొంతులోంచి ఒకసారిగా ఆనందం కట్టలు తెంచుకుంది. వావ్, దట్స్ మై గర్ల్ కావ్య, ఎంత మంచి పని చేశావు. నా లైఫ్లో ఇది బెస్ట్ న్యూస్. మరి ఆ డాక్యుమెంట్ కాపీస్ స్కాన్ చేసి నాకు వెంటనే వాట్సాప్ చేస్తావా? నేను బ్యాంక్ వాళ్ళకు పంపించి సాయంత్రానికల్లా ఆ ఫ్లాట్ ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చేస్తాను అని గబగబా మాట్లాడారు రవి. వాడికి కావాల్సింది కావ్య కాదు, డాక్యుమెంట్లని వాడి ప్రతి మాటలోనూ తెలుస్తూనే ఉంది. కావ్య కళ్ళు తండ్రి వైపు తిరిగాయి. ఆయన కోపాన్ని అణుచుకుంటూ చూస్తున్నారు. అండి, ఇప్పుడే కదా బయటకు వచ్చాము. నాన్నగారు
ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకుని నేరుగా బ్యాంక్ లాకర్లో పెట్టడానికి వెళ్ళారు. వాళ్ళు రేపు ఉదయం కానీ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వరట. రేపు ఉదయం రాగానే నేనే స్వయంగా స్కాన్ చేసి మీకు పంపిస్తాను. మీ టెన్షన్ పడకండి, ఆ ఫ్లాట్ మనదే అని నమ్మకంగా అబద్ధం ఆడింది కావ్య. రవి కాస్త నిరాశగా అనిపించినా, ఓ లాకర్లో పెట్టారా, సర్లే రేపు ఉదయం ఖచ్చితంగా పంపించు కావ్య. మనం లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఇదే మొదటి మెట్టు. లవ్ యూ అని ఫోన్ కట్ చేశాడు. నీ లైఫ్ ముగిసిపోవడానికి, నీ అసలు రంగు బయటపడడానికి ఇదే మొదటి మెట్టు రవి అని కావ్య మనసులో గట్టిగా అనుకుంది. ఇంటికి చేరుకోగానే కావ్య బెంగళూరులో ఉన్న లాయర్ ప్రకాష్ గారికి ఫోన్ చేసి మాట్లాడింది. సార్, మీరు చెప్పినట్టుగానే ఆస్తి రిజిస్ట్రేషన్ మా నాన్నగారి పేరు మీద పూర్తయింది. రవికి పని పూర్తయిందని చెప్పాను, కానీ రేపు ఉదయం పేపర్స్ పంపిస్తానని అబద్ధం ఆడాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అని అడిగింది. ప్రకాష్ గొంతులో సంతోషం వినిపించింది. వెరీ గుడ్ కావ్య గారు, మీరు చాలా తెలివిగా వ్యవహరించారు. ఇప్పుడు మనం చేయవలసింది వాడికి లీగల్ నోటీస్ పంపటం. కానీ దానికి ముందు రేపు ఉదయం వాడు ఆ డాక్యుమెంట్ల కోసం మళ్ళీ కాల్ చేస్తాడు కదా, అప్పుడు మీరు అతనికి నిజం చెప్పేయచ్చు. ఆస్తి నీ పేరు మీద కాదు, నా తల్లిదండ్రుల పేరు మీద చేశాను అని వాడి ముఖం మీద చెప్పండి. వాడు షాక్ అవ్వాలి. ఆస్తి కోసం వాడు ఆడిన నాటకం మీకు తెలిసిపోయిందని వాడికి అర్థం కావాలి. ఆ తర్వాత వాడి రియాక్షన్ రికార్డ్ చేసుకోండి. ఆ వెంటనే మనం అనితకు మరియు రవికి కలిపి ఫ్యామిలీ కోర్టు ద్వారా మానసిక వేధింపులు, గృహహింస మరియు డైవర్స్ పిటిషన్ దాఖలు చేద్దాం. వాడి ఆఫీస్ అడ్రస్కి లీగల్ నోటీసులు పంపిస్తాను. రేపటితో వాడి ఆట ముగుస్తుంది అని ప్రకాష్ వివరించారు. కావ్యకి ప్లాన్ వింటూనే రోమాలు నిక్కబడుచుకున్నాయి. రేపు ఉదయం జరగబోయే ఆ ఫోన్ కాల్ కోసం ఆ మనసు ఉవ్విల్లుతుంది. 5 ఏళ్లుగా తనను అణిచివేసిన, మోసం చేసిన ఒక రాక్షసుడి అహంకారాన్ని, ఆశలను ఒక్క మాటతో కూల్చేయబోయే క్షణం కోసం ఆమె ఎదురు చూస్తుంది. అదే సమయంలో బెంగళూరులో రవి పరిస్థితి వేరుగా ఉంది. వాడు ఆనందంతో గాల్లో తేలిపోతున్నాడు. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే అనితను తీసుకుని ఒక పబ్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ తీసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటి రవి, ఈరోజు చాలా మూడ్లో ఉన్నావు, ఏమైంది? ఆ పల్లెటూరు ఇల్లాలు మీ కర్నూలు పొలం నీ పేరు మీద రాసిచ్చేసిందా అని వెటకారంగా అడిగింది అనిత. రవి నవ్వుతూ ఆమె చేతులు పట్టుకున్నాడు. అవును బేబీ, పని అయిపోయింది. ఇప్పుడే కావ్య ఫోన్ చేసింది. రిజిస్ట్రేషన్ పూర్తయిందట. డాక్యుమెంట్లు రేపు ఉదయం నా చేతికి వచ్చేస్తాయి. ఆ వెంటనే దాన్ని బ్యాంకులో పెట్టి ఆ ఫ్లాట్ మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. రేపు వన్స్ ఆ పని అవ్వగానే కావ్యకు నా లాయర్ ద్వారా డైవర్స్ నోటీస్ వెళ్ళిపోతుంది. ఇక దానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ తర్వాత మనం ఫ్రీ బర్డ్స్. ఆ కొత్త ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉంటాం అనేంత క్రూరమైన ప్లాన్ను ఆనందంగా చెప్పుకొచ్చారు రవి. అంత గట్టిగా నవ్వింది. వావ్ రవి, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. ఆ అమాయకురాలికి అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. మనల్ని చూసి కూడా ఎంత సైలెంట్గా వెళ్ళిపోయిందో చూసావా? దానికి ఎంత భయమో. అయినా ఆ ఆస్తి మన చేతికి రావడం నిజంగా గొప్ప విషయం. చలో, రేపు మనకు మంచి రోజు అని తన గ్లాస్ని రవి గ్లాస్కి టచ్ చేసింది. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళు అనుకున్నట్టు అమాయకురాలు వాళ్ళ పునాదుల్నే కదిలించే బాంబును రేపు ఉదయం పేల్చబోతుందని. మంగళవారం ఉదయం కర్నూలు రామచంద్రరావు గారి ఇల్లు ప్రశాంతంగా ఉంది. కానీ కావ్య మనసులో మాత్రం ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం కోసం ఆమె రాత్రంతా నిద్రపోలేదు. తన ఫోన్ బ్యాటరీ ఫుల్గా ఉందా లేదా అని చూసుకుంది. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంది. ఉదయం 9 గంటలకల్లా రవి నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఆమెకు తెలుసు. సరిగ్గా 8:30కు అల్పాహారం తింటున్న సమయంలో కావ్య ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద రవి, రామచంద్రరావు గారు, పార్వతమ్మ ఇద్దరు భోజనం ఆపేసి కావ్య వైపు ఆతృతగా చూశారు. కావ్య తండ్రి వైపు చూసి నవ్వి, నాన్న, యుద్ధం మొదలు పెడుతున్నాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది. స్పీకర్ ఆన్ చేసింది. హలో కావ్య, గుడ్ మార్నింగ్. నా డాక్యుమెంట్ల పని స్కాన్ చేసి పంపిస్తున్నావు కదా, ఇంకా రాలేదేంటి? బ్యాంక్లో నా ఆఫీసర్ ఇప్పటికే నాకు 2 సార్లు కాల్ చేశాడు అని ఉదయాన్నే ఎలాంటి పలకరింపు లేకుండా నేరుగా ఆస్తి గురించి అడిగారు రవి. వాడి గొంతులో అప్పటికి ఒక రకమైన
అసహనం ఉంది. కావ్య చాలా ప్రశాంతంగా ఒక చిన్న వెటకారపు నవ్వును గొంతులో కలుపుతూ మాట్లాడింది. ఆ డాక్యుమెంట్లు మీకెందుకు పంపాలి రవి గారు? లోన్ మీకు కావాలంటే బ్యాంకు వాళ్ళకు మీరు వేరే డాక్యుమెంట్లు ఇచ్చుకోండి. ఈ డాక్యుమెంట్లతో మీకేం పని అని అడిగింది. ఆమె తన్ను రవి గారు అని పిలవటం వాడికి కాస్త వింతగా కోపంగా అనిపించింది. ఏంటి కావ్య, జోక్స్ వేస్తున్నావా? నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన మన పొలం డాక్యుమెంట్లు నాకు కాకుండా ఇంకెవరికి పంపిస్తావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెంటనే ఆ స్కాన్ కాపీలు వాట్సాప్ చెయ్యి. నాకు ఇక్కడ టైం అవుతుంది అని కోపంగా అరిచారు రవి. కావ్య గొంతు ఇప్పుడు సీరియస్గా మారింది. ఆ గొంతులోని దురత్వం చూసి పక్కనే ఉన్న ఆమె తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యం వేసింది. జోక్ చేయడం లేదు రవి గారు, పిచ్చిగా అసలే మాట్లాడడం లేదు. నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగింది ఆస్తి బదిలీయే. కానీ అది నా పేరు మీద నుంచి మీ పేరు మీద కాదు, నా పేరు మీద నుంచి నా తల్లిదండ్రుల పేరు మీదకు. అవును, ఆ 10 ఎకరాల పొలం ఇప్పుడు మీది కాదు, నాది కాదు, అది మా నాన్నగారిది. ఆ ఆస్తితో ఇప్పుడు మీకు ఇలాంటి సంబంధం లేదు అని ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా నొక్కి చెప్పింది కావ్య. ఆ మాట వినగానే బెంగళూరులో రవి కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వణికింది. మెదడు మొద్దుబారిపోయింది. కావ్య ఏం చెబుతుంది? ఆస్తి వాళ్ళ నాన్న పేరు మీదకు మార్చేసిందా? అంటే తను ఇన్నాళ్ళు కన్న కలలు, వేసిన ప్లాన్లన్నీ గాల్లో కలిసిపోయాయా? తను బ్యాంకుకి ఫ్లాట్ ఓనర్కి ఇచ్చిన మాటలు ఏమైపోవాలి? అనితకేం చెప్పాలి? ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆస్తి మీ నాన్న పేరు మీద మార్చడం ఏంటి? నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయడానికి కదా నువ్వు ఊరికి వెళ్ళింది. నాకు అలా చెప్పి నన్ను మోసం చేస్తావా? ఎంత ధైర్యం నీకు అని ఫోన్లో గట్టిగా అరిచారు రవి. వాడి గొంతులో ఆవేశం, భయం, ఫ్రస్ట్రేషన్ అన్నీ కలగలిపి ఉన్నాయి. కావ్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో 5 ఏళ్ల వేదన, వాడిపై ఉన్న పగ అన్నీ కనిపిస్తున్నాయి. మోసమా? నన్ను మోసమంటావా రవి నువ్వు? నాన్నగారు నా పేరు మీద రాసిన ఆస్తిని కాజేసి నాకు విడాకులిచ్చి ఆ అనితని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది నువ్వు. నన్ను ఆఫీస్ పనుల పేరుతో మోసం చేస్తూ ఆ అంతతో కలిసి బెంగళూరులో విల్లా కొనాలని కలలు కన్నది నువ్వు. నీ అసలు ముఖం, నీ కుట్ర నాకెప్పుడూ తెలిసాయి రవి. ఆ రాత్రి నీ ఫోన్ చెక్ చేసినప్పుడే నీ బండారం బయటపడింది. నువ్వు నన్ను నట్టేట ముంచడానికి ప్లాన్ చేసినట్టుగానే నేను నీకు అడ్డుకట్ట వేయడానికి ఈ రివర్స్ గిఫ్టెడ్ ప్లాన్ వేశాను. ఇదంతా మీ ఇద్దరికి నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని సూటిగా గట్టిగా వాడి ముఖం మీదే అసలు నిజం కొట్టి చెప్పింది కావ్య. రవికి ఊపిరి ఆగినంత పనైంది. నీకు అనిత గురించి ఎలా తెలుసు? నీకెవరు చెప్పారు? నువ్వు నా ఫోన్ ముట్టుకోలేదని చెప్పావు కదా. ఇదంతా అబద్ధం అని ఇంకా బుకాయించడానికి ప్రయత్నించాడు. ఇక ఆపు రవి నీ డ్రామాలు. నేను బెంగళూరు వచ్చింది మీ కొత్త ఫ్లాట్ చూడ్డానికి కాదు, నీ కళ్ళల్లో దుమ్ము కొట్టి ఆ అనితను కలవడానికి. ఇందిరానగర్ కాఫీ షాప్లో అనిత నాకు అన్నీ చెప్పింది. నీ ప్లాను, మీ పెళ్ళి అన్నీ ఆవిడే స్వయంగా చెప్పింది. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒక పల్లెటూరు మొద్దును కదా అని నన్ను తక్కువ అంచనా వేశావు కదా రవి. ఇప్పుడు చూడు, ఆ ఆస్తి మీ చేతికి రాకుండా ఇలా గడ్డి కొట్టాను. నీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది అని చెప్పి ఫోన్ కట్ చేసింది కావ్య. కావ్య ఫోన్ కట్ చేసిన తర్వాత ఆ హాల్లో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దం ఒకప్పటి భయంతో కూడినది కాదు, ఒక పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత వచ్చే ప్రశాంతత. ఫోను టేబుల్ మీద పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంది కావ్య. 5 ఏళ్లుగా తన్ను అణిచివేసిన, మోసం చేసిన ఒక స్వార్థపరుడు అహంకారాన్ని బద్దలు కొట్టిన క్షణం అది. రామచంద్రరావు గారు ఒకసారిగా లేచి వచ్చి తన కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ అవి ఆనంద బాష్పాలు. నా బిడ్డవు కావ్య, నువ్వు నిజంగా నా రక్తాన్ని పంచుకొని పుట్టావు. వాడి ముఖం మీద ఉమ్మి వేసినట్టు ఎంత బాగా చెప్పావమ్మా. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఎంతటి రాక్షసున్నైనా మట్టి కల్పించదని ఈరోజు నిరూపించావు. వాడు మన ఆస్తిని కొట్టేయాలని కలలు కన్నాడు, కానీ నువ్వు వాడి పునాదులనే కదిలించావు. నాకిప్పుడు ఏ భయము లేదు తల్లి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్వతమ్మ కూడా కూతురు వైపు నిమురుతూ, అవునే తల్లి, వాడి మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. కానీ నువ్వే మాత్రం తడబడకుండా వాడి బండారం బయట పెట్టావు. ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఉంటుంది అంది సంతోషంగా.
కావ్య తల్లిదండ్రుల వైపు చూసి నవ్వింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే నాన్న. వాడి ఆశల మీద నీళ్లు చల్లాను. కాని వాడికి అసలు శిక్ష పడవలసింది చట్టం ద్వారానే. ఇప్పుడే నేను లాయర్ ప్రకాష్ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెబుతాను. ఇక లీగల్ నోటీసుల పర్వం మొదలు పెట్టాలి అని చెప్పి వెంటనే బెంగళూరులో ఉన్న ప్రకాష్కు ఫోన్ చేసింది. మీరు చెప్పినట్లు జరిగింది. వాడికి అసలు నిజం చెప్పేశాను. ఆస్తి మా నాన్నగారి పేరు మీదకు మారిందని, వాడు ఆడిన నాటకం, అనితతో వాడి సంబంధం అన్నీ నాకు తెలుసని ఫోన్లోనే తేల్చి చెప్పేశాను. వాడు షాక్లో ఉండిపోయాడు అని ఆనందంగా చెప్పింది కావ్య. ప్రకాష్ గట్టిగా నవ్వుతూ, అద్భుతం కావ్య గారు. వాడికి ఆ షాక్ చాలా అవసరం. ఇప్పుడు వాడి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. వాడు వెంటనే ఆ అనిత మీదకు వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ గ్యాప్లోనే మనం బాంబు పేల్చాలి. నేను ఇప్పుడే నా టీంతో మీ లీగల్ నోటీస్ డ్రాప్ చేయిస్తాను. రేపటికల్లా మీ భర్త ఆఫీస్కు, ఆ అనిత ఆఫీస్కు లీగల్ నోటీసులు డెలివరీ అయ్యేలా చూస్తాను. ఇక వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిందే అని భరోసా ఇచ్చాడు. ఇటు కర్నూలులో కావ్య విజయోత్సవంతో ఉంటే, అటు బెంగళూరులో రవి పరిస్థితి పగిలిన అద్దంలో తయారైంది. చేతిలో ఆగిపోయిన ఫోన్ వైపు పిచ్చివాళ్ళ చూస్తూ ఉండిపోయాడు. కావ్య చెప్పిన మాటలు వాడి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తున్నాయి. ఆస్తి మా నాన్నగారి పేరు మీదకు మార్చేశాను. ఇందిరానగర్ కాఫీ షాప్లో అనిత నాకు అన్ని చెప్పింది. ఈ మాటలు వాడి మెదడును తొలిచేస్తున్నాయి. ఒక్కసారిగా అరుస్తూ చేతిలో నా ఫోన్ను బెడ్ మీదకు విసిరికొట్టాడు. షట్ 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 అంటూ గదిలో అటు ఇటు పిచ్చి వాళ్ళ పాచర్లు చేయసాగాడు. వాడికి ఏమీ అర్థం కావటం లేదు. కావ్య తన భార్య కావ్య ఒక పల్లెటూరి అమాయకురాలు. తన అడుగులను మడుగులొత్తుతూ బతుకుతుందని తను భావించిన అమ్మాయి ఇంత పెద్ద ప్లాన్ వేసిందా? తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన కళ్ళు గప్పి అనితను కలిసిందా? ఇన్ని నిజాలు తెలుసుకుని కూడా తన దగ్గర ఏమి ఎరగనట్టు ఎంతో ప్రేమగా ఎలా నటించగలిగింది? తనకిష్టమైన వంటలు చేస్తూ, తనను పొగుడుతూ ఎంత నమ్మకంగా అబద్ధాలాడింది. తనకంటే పెద్ద నటి కావ్య అని వాడికి ఇప్పుడు అర్థమైంది. సరిగ్గా అప్పుడే బ్యాంక్లోని ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది. హలో రవి గారు, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్లు పంపిస్తామన్నారు. ఇక్కడ ప్రాసెస్ ఆగిపోయింది. ఫ్లాట్ ఓనర్ కూడా అడ్వాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగాడు. రవికి ఏడుపు ఒకటి తక్కువైంది. పళ్ళు కొరుకుతూ కోపాన్ని అణుచుకుంటూ, సారీ అండి, ఆ ప్రాపర్టీ మీద చిన్న లీగల్ ఇష్యూ వచ్చింది. సో ఆ లోన్ క్యాన్సిల్ చేసేయండి. నేను తర్వాత చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు. తన కలల విల్ల, తన భవిష్యత్తు అన్నీ ఒక క్షణంలో కూలిపోయాయి. వీటన్నిటికి కారణం ఒక్కటే, అనిత. ఆమె దగ్గర కావ్య వెళ్ళినప్పుడు కనీసం నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. కావ్యకంతా తెలిసిపోయిందని నాకు ఒక మాట చెప్పుంటే నేను అలర్ట్ అయ్యేవాణ్ణి కదా. ఆస్తి నా పేరు మీదకు మారేదాకా కావ్య నటిస్తుందని గ్రహించలేక ఆమెకు నా ప్లాన్ మొత్తం చెప్పేస్తుందా? ఎంతుంటే అంత పొగర్దానికి అని రవి కోపం మొత్తం అనిత మీదకు మళ్ళింది. వెంటనే కారు తాళాలు తీసుకొని ఇందిరానగర్లోని నెక్సెస్ మీడియా ఆఫీస్కు బయలుదేరారు రవి. ఉదయం 11 గంటలు. ఇందిరానగర్లోని ఒక పబ్లిక్ పార్క్ దగ్గర కారు ఆపి అనితకు ఫోన్ చేశారు రవి. వెంటనే కిందకి రా, అర్జెంటుగా మాట్లాడాలి అని సీరియస్గా చెప్పాడు. వాడి గొంతులోని మార్పు గమనించిన అనిత కంగారుగా కిందికి వచ్చింది. రవి కారు పార్క్ చేసిన చోట ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఇద్దరు కలుసుకున్నారు. అనిత రాగానే రవి కోపం కట్టలు తెంచుకుంది. భౌతికంగా ఆమెను ఏమీ చేయలేడు, కానీ మాటలతో చెడుగుడు ఆడుతున్నాడు. ఏమి, నీకు అసలు బుర్ర ఉందా? కావ్యని నా రోజు కాఫీ షాప్లో కలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఆమెకు మన ప్లాన్ అంతా తెలిసినప్పుడు నాకు ఒక మాట ఇన్ఫార్మ్ చేయాలన్న కనీసం కామన్ సెన్స్ లేదా నీకు? అని రోడ్డు మీద చూడకుండా గట్టిగా అరిచారు రవి. అనిత ఉలిక్కిపడింది. హే, వాయిస్ తగ్గించి మాట్లాడు. ఏంటి నీ ప్రాబ్లం? కావ్య నన్ను కలిస్తే నేను నీకెందుకు చెప్పాలి? ఆ పల్లెటూరు మొద్దు నన్ను బెదిరించడానికి వస్తే నేనే దానికి వార్నింగ్ ఇచ్చి పంపించాను. నీ ఆస్తి రవి పేరు మీద రాసిచ్చి వెళ్ళిపోతే నీ ప్రాణాలకే సేఫ్ అని గట్టిగా చెప్పాను. దెబ్బకు భయపడిపోయింది. అందుకే కదా నీకు ఆస్తి రాయించి ఇవ్వడానికి ఊరికి వెళ్ళింది. నేను ఆ రోజు ఆ మాట చెప్పబట్టే అది భయపడి నీ దారికి వచ్చింది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నా మీద అరుస్తావా అని ఎదురు దాడికి దిగింది అనిత. అనిత మాటలు వినగానే రవికి పిచ్చెక్కినట్టయింది. 2 చేతులతో జుట్టు పీక్కుంటూ,
భయపడిపోయిందా నీ బొంద? అది భయపడలేదు, నన్ను భయపెట్టింది. నీ అత్తెలివితో మన కొంప ముంచావే. నా ప్లాన్ మొత్తం దానికి విడమట్ చెప్పి ఇప్పుడు ఆస్తి మన చేతికి రాకుండా చేశావు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు రవి నువ్వు? ఏమైంది ఆస్తికి? ఈరోజే కదా రిజిస్ట్రేషన్ పేపర్లు వస్తాయన్నావు అని కాస్త కంగారు పడుతూ అడిగింది అనిత. పేపర్లా? ఏ వస్తాయి? ఆస్తి నా పేరు మీద కాదు, వాళ్ళ నాన్న పేరు మీద రివర్స్ గిఫ్ట్ డీడ్ రాసేసిందది. మన బండారం అంతా నాకు తెలుసని ఇప్పుడే ఫోన్ చేసి నా ముఖం మీదే ఉమ్మి వేసినట్టు చెప్పింది. అది నాతో ఎంత బాగా నటించిందో తెలుసా? దానికి మన ప్లాన్ అంతా పూసగుచ్చినట్లు నువ్వే చెప్పావని కూడా చెప్పింది. నీ అహంకారం, నీ పొగరు వల్ల ఈరోజు నేను రోడ్న పడ్డాను. ఆ కొత్త ఫ్లాట్ కొనడం క్యాన్సల్, లోన్ క్యాన్సల్, అంతా నాశనం అయిపోయింది అని తల పట్టుకుని కూర్చున్న రవి. ఈ మాటలు వినగానే అనిత కూడా షాక్ గురైంది. కావ్య అంత సాఫ్ట్గా కనిపించి ఇంత పెద్ద మాస్టర్ మైండ్ ప్లాన్ వేసిందా? తన ముఖం మీదే గేమ్ ఇప్పుడే మొదలైంది అని చెప్పినప్పుడు తను లైట్ తీసుకుంది. కానీ కావ్య అన్నంత పని చేసింది. అయితే అనితకు ఆస్తి పోయిందన్న బాధ కంటే తన ఎగో దెబ్బతిందన్న కోపం ఎక్కువగా ఉంది. పైగా రవి తన్ను నిందించిన ఆమెకి మాత్రం నచ్చలేదు. వారిద్దరి ప్రేమ కేవలం ఆస్తి విలాసాల మీద పుట్టిందే తప్ప నిజమైన బంధం కాదు కదా. ఆస్తి పోగానే వాళ్ళ మధ్య ఉన్న ఆ సోకాల్ ప్రేమ ముసుగు తొలగిపోయింది. చూడు రవి, ఇందులో నా తప్పు ఏమీ లేదు. నీ పెళ్ళాం చేతగాంది, అమాయకురాలు అని నమ్మించింది నువ్వు. దాన్ని హ్యాండిల్ చేయటం నీ వల్ల కాలేదు. నీ చేతగానితనానికి నన్ను బ్లేమ్ చేయకు. అయినా నాకేం కర్మ? నీకోసం, నీ డైవర్స్ కోసం వెయిట్ చేయడానికి. నీకో మంచి ఫ్లాట్ వస్తుందని, సెటిల్ అవ్వచ్చని నాళ్ళు నీతో తిరిగాను. ఇప్పుడు ఆస్తి లేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు ఆ కావ్యతో డైవర్స్ తీసుకొని ఆ గొడవలు క్లియర్ చేసుకో. అప్పటిదాకా నాకు కాల్ చేయకు, నన్ను కలవకు. నా స్టేటస్కి ఏ లోటు లేదు, నా దారి నాదే అని ఎంతో నిర్లక్ష్యంగా చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఆఫీసులోకి వెళ్ళిపోయింది అనిత. అనిత అలా వదిలేసి వెళ్తూ ఉంటే రవికి నోట మాట రాలేదు. ప్రాణంగా ప్రేమించుకున్నామన్నది ఆస్తి పోగానే తను ఒక చెత్త కాగితంలో విసిరేసి వెళ్ళిపోయింది అని వాడికి అప్పుడు అర్థమైంది. ఒకవైపు కావ్య ఆస్తి తీసుకెళ్ళిపోయింది, మరోవైపు అనిత తను వదిలేసింది. రెండిటికి చెడ్డ రేవల్ల తన పరిస్థితి తయారైందని తలుచుకుని రవి లోపల రగిలిపోతున్నాడు. కావ్య, నన్ను ఇంతలా దెబ్బ కొడతావా? ఈ అవమానానికి నా ఆశలు కూర్చేసినందుకు నిన్ను వదిలిపెట్టను. చట్టపరంగా నీ అంతు చూస్తాను అని మనసులో కసిగా అనుకున్నారు రవి. కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే చట్టమనే ఆయుధాన్ని కావ్య అప్పటికి వాడి వైపు ఎక్కుపెట్టింది. అదే రోజు మధ్యాహ్నం బెంగళూరులోని జయనగర్లో ఉన్న లాయర్ ప్రకాష్ ఆఫీసు. ప్రకాష్ మరి ఆయన జూనియర్లు కలిసి కావ్య కేస్ ఫైల్ని స్టడీ చేస్తున్నారు. శృతి ద్వారా కావ్య పంపిన ఆడియో రికార్డింగ్, వాట్సాప్ చాట్ ఫోటోలు, కర్నూలులో జరిగిన రివర్స్ గిఫ్టెడ్ కాపీ అని ప్రకాష్ టేబుల్ మీద ఉన్నాయి. సెక్షన్ 497 ఇప్పుడు లేదు కాబట్టి అడల్టరీ కింద మనం క్రిమినల్ కేసు వేయలేం కదా. మరి ఈ నోటీస్ను ఎలా డ్రాఫ్ట్ చేయమంటారు అని అడిగాడు ఒక జూనియర్ లాయర్. ప్రకాష్ తన కళ్ళద్దాలు సవరించుకుంటూ, క్రిమినల్ కేసు వేయలేము కానీ వాళ్ళ జీవితాలను షేక్ చేసి సివిల్ మరియు ఫ్యామిలీల కేసు వేయగలం. మొదటిది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. గృహహింస అంటే కేవలం భౌతికంగా కొట్టడమే కాదు, ఒక మహిళను మానసికంగా వేధించటం. భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయటం కూడా తీవ్రమైన మానసిక గృహహింస కిందికే వస్తుంది. అందుకే ఈ ఆడియో రికార్డింగ్ చార్ట్స్ మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని వివరించారు. జూనియర్ లాయర్ నోట్స్ రాసుకున్నారు. రెండవది భరణం. రవి స్టార్టప్ ఎంప్లాయీ, నెలకు 1,50,000 పైగా జీతం వస్తుంది. కావ్య గారు ప్రస్తుతం గృహిణి కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద మరియు సిఆర్పి సెక్షన్ 125 కింద వాడి జీవితంలో కనీసం 40% ప్రతి నెల భరణంగా చెల్లించాలని మనం డిమాండ్ చేస్తూ పిటిషన్ వేస్తున్నాం. మరి ప్రాపర్టీ విషయం సార్, వాళ్ళు ఆస్తి కాజేయాలని చూశారు కదా, అదే మన ట్రంప్ కార్డ్. వాళ్ళ ఆస్తి కొట్టాలని పథకం పన్నారు. దానికి ప్రూఫ్స్ అనిత ఆడియో. కాబట్టి సెక్షన్ 420, సెక్షన్ 120B కింద మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అని నోటీసులు మెన్షన్ చేయండి. దీనివల్ల వాళ్లకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసిన భయం పట్టుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా
ఈ నోటీస్ కాపీలను కేవలం వాళ్ళ ఇళ్లకు మాత్రమే కాదు, రవి మరియు అనిత పనిచేస్తున్న కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్లకు కూడా వెళ్ళేలా ప్లాన్ చేయండి. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పరువు బజారున పడితే కానీ వాళ్ళ కావ్యగారు పడ్డ బాధ అర్థం కాదు అని తన మాస్టర్ ప్లాన్ వివరించాడు ప్రకాష్. ఆ సాయంత్రానికల్లా లీగల్ నోటీసులు డ్రాఫ్ట్ అయ్యాయి. కావ్యకి మెయిల్ ద్వారా పంపి ఆమె కాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ నోటీసులు స్పీడ్ పోస్ట్ ద్వారా బెంగళూరులోని రవి ఆఫీస్కు, అనిత ఆఫీస్కు బయలుదేరాయి. గురువారం ఉదయం రవి తన ఆఫీస్లో కూర్చుని కోడింగ్ చేస్తున్నాడు. 2 రోజుల క్రితం జరిగిన అవమానం, ఆస్తిపోయిన బాధ, అనిత దూరం కావటం అన్నీ వాణ్ణి మానసికంగా కుంగదీశాయి. తను కావ్య మీద కక్ష తీర్చుకోవాలని లాయర్తో మాట్లాడదామని అనుకుంటున్నాడు. ఆఫీస్ పనిలో ఏమాత్రం ఏకాగ్రత లేదు. అప్పటికే మేనేజర్ 2 సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయం. రిసెప్షన్ నుంచి రవి ఇంటర్కామ్కి ఫోన్ వచ్చింది. హలో రవి, మీకు ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. అది లీగల్ నోటీస్లా ఉంది. మీరు స్వయంగా వచ్చి సైన్ చేసి తీసుకోవాలి అని చెప్పింది రిసెప్షనిస్ట్. రవి గుండె జారిపోయినంత పనైంది. లీగల్ నోటీసా? ఎవరి దగ్గర నుంచి? బహుశా బ్యాంక్ వాళ్ళు లోన్ క్యాన్సిల్ చేసినందుకు ఏమైనా పంపించారా అని భయపడుతూ రిసెప్షన్కి వెళ్ళాడు. అక్కడ పోస్ట్ మ్యాన్ చేతిలో ఉన్న ఆ కవర్ మీద ప్రకాష్ అండ్ అసోసియేట్స్ అడ్వకేట్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. రవి చేతులు వణుకుతూ ఉండగా సంతకం చేసి ఆ కవర్ తీసుకున్నాడు. తన క్యాబిన్కి వచ్చి సీట్లో కూర్చుని చుట్టూ ఎవరు చూడకుండా ఆ కవర్ని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న పేపర్లు చదువుతున్న కొద్ది వాడి ముఖంలో రక్తం చుక్క లేదు. చెమటలు పడుతున్నాయి. ఏసులో ఉన్నా సరే వాడికి ఉక్క పోస్తుంది. శ్రీమతి కావ్య గారి తరపున లీగల్ నోటీసు అని మొదలైన ఆ డాక్యుమెంట్లోని ప్రతి వాక్యం వాడి గుండెల్లో ఈటల దిగుతుంది. పరాయి స్త్రీతో వివాహితర సంబంధం, భార్యను మానసికంగా వేధించటం, నరకం చూపించటం, ఆస్తి కాజేయడానికి కుట్ర పన్నటం, ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించటం, వీటన్నిటి పరిహారంగా నెలకు రూపాయలు 60,000 భరణం చెల్లించాలి. మరియు మానసిక క్షోభ కలిగించినందుకు ఒకేసారి 50 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలి. 15 రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే కోర్టులో మరియు పోలీసుల ముందు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివర్లో ఉన్న ఆ నోటు వాడికి ప్రాణాలు పోయేలా చేసింది. ఈ నోటీస్ కాపీని మీ కంపెనీ హెచ్ఆర్ విభాగానికి కూడా పంపించడం జరిగింది. హెచ్ఆర్కా అంటే ఈ విషయం ఆఫీస్లో అందరికి తెలిసిపోతుందా? నా ఉద్యోగం, నా పరువు అన్ని గంగలో కలిసిపోతాయా అని రవికి పిచ్చెక్కినట్టు అయింది. చేతిలో ఉన్న కాగితాలు కింద పడిపోయాయి. తను వదిలించుకోవడానికి తను పన్నిన కుట్ర ఇప్పుడు తన మెడకే ఉచ్చులా బిగుసుకుందని వారికి స్పష్టంగా అర్థమైంది. కావ్య కేవలం తను వదిలేసి వెళ్ళలేదు, తన జీవితాన్ని, కెరియర్ను సమూలంగా నాశనం చేసి వెళ్ళిందని వాడికి తత్వం బోధపడింది. సరిగ్గా అదే సమయానికి రవి ఫోన్కి అనిత నుంచి కాల్ వచ్చింది. వాడు కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఒరే రవి, నీ పెళ్ళామెంతకి తెగించిందిరా. నా ఆఫీస్ అడ్రస్కి నోటీస్ పంపించింది. నన్ను ఈ కేసులో కో యాక్సెసరీ కింద చేర్చింది. నా అకౌంట్స్, నా ఆడియో రికార్డింగ్స్ అన్నీ అటాచ్ చేసింది. దానికి తోడు మా హెచ్ఆర్కి కూడా దీని కాపీ పంపించింది. మా బాస్ నన్ను ఇప్పుడే క్యాబిన్కి పిలిచి క్లాస్ పీకాడు. ఆఫీస్ పరువు తీస్తున్నావని ఎంక్వైరీ అయ్యేదాకా నన్ను సస్పెండ్ చేశారా. నీ వల్ల నా కెరియర్ నాశనం అయిపోయింది. నిన్ను, నీ పెళ్ళాన్ని నేను వదిలిపెట్టను అని ఫోన్లో ఏడుస్తూ అరుస్తూ పిచ్చిపట్టిన దానిలా మాట్లాడింది అనిత. అనిత ఫోన్ కట్ చేయగానే రవికి తన వెనక ఎవరో నిలబడినట్లు అనిపించి తిరిగి చూశాడు. అక్కడ వాడి మేనేజర్ నిలబడి ఉన్నాడు. రవి, హెచ్ఆర్ హెడ్ నిన్ను అర్జెంటుగా క్యాబిన్కి రమ్మంటున్నారు. ఏదో పర్సనల్ ఇష్యూ మీద లీగల్ కంప్లైంట్ వచ్చిందట. గో అండ్ మీట్ హిమ్ నౌ అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. రవికి కాళ్ళ కింద నుంచి భూమి జరిగిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు వాడు కావ్య ముందు ఒక ఓడిపోయిన సైనికుడు. తన దురాశ, తన మోసం ఇప్పుడు తన ఉద్యోగాన్ని, పరువును పాతాళానికి తొక్కేస్తున్నాయి. ఇటు కర్నూలులో కావ్య తన ఇంటి దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. లాయర్ ప్రకాష్ గారి నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుంది. నోటీసులు డెలివరీ అయ్యాయి కావ్య గారు. వాళ్ళ పతనం మొదలైంది. కావ్య ముఖంలో ఒక ప్రశాంతమైన, తృప్తికరమైన చిరునవ్వు వెలిసింది. మేనేజర్ మాటలు వినగానే
రవి గుండె ఆగినంత పనైంది. చేతిలో ఉన్న లీగల్ నోటీస్ కాగితాలు పట్టుకుని వణుకుతున్న కాళ్ళతో హెచ్ఆర్ క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఆఫీస్లో అందరూ తన వైపే చూస్తున్నట్టు, తన బండారం అందరికీ తెలిసిపోయినట్టు వాడికి అనిపించింది. ఒకప్పుడు ఆఫీసులో ఎంతో కాన్ఫిడెంట్గా తలెత్తుకు తిరిగే రవి ఇప్పుడు ఒక నేరస్తుల్లా తలదించుకుని క్యాబిన్ తలుపు తట్టాడు. లోపల హెచ్ఆర్ హెడ్ మినిస్టర్ శర్మ చాలా సీరియస్గా ల్యాప్టాప్ చూస్తూ కూర్చుని ఉన్నాడు. రవి లోపలికి వెళ్ళగానే కూర్చో రవి అంటూ కటువుగా అన్నాడు. రవి నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. గొంతు తలారిపోతూ ఉండగా, సా నన్ను పిలిచారట అని అడిగాడు. శర్మ తన చేతిలో ఉన్న ఒక కాపీని టేబుల్ మీదకు విసిరాడు. అది కావ్య లాయర్ ప్రకాష్ పంపిన నోటీస్ తాలూకు కాపీ. ఏంటి రవి ఇదంతా? మన కంపెనీకి ఒక రెప్యుటేషన్ ఉంది. ఎంప్లాయీస్ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం. కానీ ఇలాంటి క్రిమినల్ అండ్ ఫ్రాడ్ కేసులు ఆఫీస్ దాకా రావడం నేను ఉపేక్షించను. ఏంట ఆరోపణ? భార్యను మోసం చేసి వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా భార్య ఆస్తిని కాచేయడానికి కుట్ర పన్నావా? దీనికి సంబంధించిన ఆడియో ఎవిడెన్స్ కూడా ఉందని మీ ఆవిడ తరపు లాయర్ చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. పైన క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇదంతా నిజమేనా అని నిలదీశాడు శర్మ. రవికి చెమటలు పడుతున్నాయి. ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేసుకోవాలని. సార్ అదంతా అబద్ధం. మా ఆవిడకు కొన్ని అపార్థాలు వచ్చాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, చిన్న విషయాలను పెద్దగా చేస్తుంది. నేను లీగల్గానే డీల్ చేసుకుంటాను. దయచేసి దీన్ని ఆఫీస్ ఇష్యూగా చూడకండి అని బతిమలాడాడు. శర్మ కళ్ళల్లో కోపం కనిపించింది. ఇది పర్సనల్ ఇష్యూ అని నువ్వు అనుకుంటున్నావు రవి, కానీ లీగల్ నోటీసులో కంపెనీ పేరును కూడా పార్టీగా చేర్చారు. రేపు పొద్దున పోలీసులు వచ్చి ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే మన క్లయింట్స్కి ఏం సమాధానం చెప్పాలి? మన కంపెనీ పాలసీ ప్రకారం ఏ ఎంప్లాయీ పైనైనా పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాళ్ళని వెంటనే టర్మినేట్ చేయవలసి ఉంటుంది. నీ మీద ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు, కేవలం నోటీస్ వచ్చింది కాబట్టి నేను నీ క్షణం నుంచే 2 వారాల పాటు ఫోర్స్ లీవ్ మీద పంపిస్తున్నాను. ఈ గొడవలన్నీ కోర్టు బయట సెటిల్ చేసుకుని క్లియర్ చీట్తో వస్తేనే మళ్ళీ నిన్ను విధుల్లోకి తీసుకుంటాం. లేదంటే ఈ నెలాఖరుకు నీకు టర్మినేషన్ లెటర్ వస్తుంది. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ యువర్ ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్ అని కరేకంటగా చెప్పేశాడు. రవికి నోట మాట రాలేదు. సార్ ప్లీజ్ సార్, ఒకేసారి నా కెరీర్ నాశనం చేయకండి. నేను సాల్వ్ చేసుకుంటాను సార్ అని ఏడ్చినంత పనిచేశాడు. కానీ శర్మ ఏమాత్రం కనికరించలేదు. అవమానాల భారంతో తలదించుకొని తన ల్యాప్టాప్ ఐడి కార్డు క్యాబిన్లోనే వదిలేసి తన పర్సనల్ వస్తువులు తీసుకుని ఆఫీస్ బయటకు వచ్చేశారు రవి. వాడు ఆఫీస్ బయటకు వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డులు కూడా వాడిని ఒక అనుమానాస్పందన వ్యక్తిలా చూడడం వాడి అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.